ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు తెలియజేస్తున్నాను తండ్రి. నాయన రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనము. ఆ దినమున మీరు ఎలాగందురు, యెహోవా నువ్వు నా మీద కోపపడితివి, నీ కోపం చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నువ్వు నన్ను ఆదరించి ఉన్నావు. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి పిల్లారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నువ్వు నా మీద కోపపడితివి, నీ కోపం చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నువ్వు నన్ను ఆదరించి ఉన్నావు. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వం అణగద్రొక్కబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం, వారి తలల మీద నిత్యానందం అందును, వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదురు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం, యెహోవా సర్వలోకములకు రాజై ఉండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అని, ఆయనకు పేరు ఒక్కటే అని తెలియబడును. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం, శ్రమనందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహ ధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం, ఇక మీదట పగులు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడే నీకు భూషణముగా ఉండును. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం, ఆయన కోపం నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఎండినను, ఉదయమున సంతోషం కలుగును. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నీ రక్షణ బట్టి మేము దేహోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచునుగాక. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన ఒక్క దినాన్ని ప్రభు మీకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఆయన మీ కోపం నిమిషం మాత్రం ఉండును, నీ దయ జీవితకాలం అంతా ఉంటుంది ప్రభు. ఆయన మేము నిన్ను మహిమపరచి కనపరిచేవారు మనుషుల బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.